న్యూయార్క్లో డే 2 ఇంకా రెడీ అయిపోయి సబ్వేలో పెన్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. క్రిస్మస్ టైం కదండి, డెకరేషన్ అయితే ఎవ్రీవేర్ బ్యూటిఫుల్గా ఉంది. ఈ క్రిస్మస్ ట్రీ చూస్తున్నారా ఎంత పెద్దదంటే, జూమ్ అవుట్ చేస్తే ఈ సైజ్ ఉంది. వ్యూస్ ఎవ్రీవేర్ బ్యూటిఫుల్ గా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న స్నో పడింది కదా, చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. న్యూయార్క్ లో ఇలాగ డౌన్ టౌన్ లో ఇలాగ నడుస్తూ వెళ్తే జాయ్ఫుల్ గా అనిపించింది. మొత్తానికి అయితే ఎడ్జ్కి వచ్చేసాము. చూసారా ఎంత పొడవు ఉందో, 101 ఫ్లోర్ అండి, అంటే టెర్రస్ వరకే. దాని తర్వాత ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి. ఎడ్జ్ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వగానే ఇలాగ ఉన్నింది అనమాట. ఇలా ఎలివేటర్ కి లైట్స్ పెడతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓన్లీ ఎలివేటర్సే కాదు, ఐ మీన్ సరౌండింగ్స్ అంతా కూడా లైట్స్ తో డెకరేట్ చేశారు. కన్నుల పండుగ అంటారు చూడండి, అలా ఉన్నింది. ఇంకా అక్కడి నుంచి ఎడ్జ్ కి టికెట్స్ ఇచ్చే ప్లేస్ కి అయితే రీచ్ అవుట్ అయ్యాము. ఇంకా అక్కడ మాకు నలుగురికి టికెట్లు తీసేసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే 2 hour సర్ప్రైజింగ్ చాలా వింతగా ఉన్నింది. చుట్టూ చీకటి, ఇలాంటి పిల్లర్స్ లాగా పెట్టారనమాట. అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఈ బిల్డింగ్ కి పిల్లర్స్ అవి ఎలా వర్క్ చేశారు అన్నది. ఇంకా అది దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే చుట్టూ మిర్రర్స్ పెట్టేశారు. అసలు ఎగ్జిట్ ఎక్కడ అన్నది కన్ఫ్యూజ్ అయిపోయాము కాసేపటికి. ఏదో పద్మవ్యూహం లాగా అనిపించింది. సో మొత్తానికి అక్కడి నుంచి బయటపడి ఎలివేటర్ చేరుకున్నాము టు రీచ్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఒక్క ఫ్లోర్స్ కరెక్ట్ గా 2 నిమిషాలు కూడా అవ్వలేదండి, అంత ఫాస్ట్ గా ఉంది ఆ లిఫ్ట్. 100th ఫ్లోర్ లో రూఫ్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి న్యూయార్క్ నగరం మొత్తం కనిపిస్తుంది అనమాట, ఓవర్ వ్యూ లాగా. వాళ్ళకైతే మంచుతో కప్పబడిన న్యూయార్క్ నగరం కనిపించింది. ఇంకా అంత దూరం వెళ్ళాక ఫోటోలు కంపల్సరీ కదా, మెమరీస్ అవే కదా. సో చక్కగా అయితే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇంకా అదే ఎలివేటర్ లో కిందకి దిగేసి ఆకలేస్తుంటే అక్కడే నయా అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఇవాళ సాటర్డే కదా, సో మేము వెజ్ తింటాము. చాలా రోజుల తర్వాత ఫలాఫల్ ర్యాప్ తిన్నాము. ఇంకా పక్కనే ఒక జ్యూస్ సెంటర్ ఉంటే అక్కడైతే ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి స్మూదీస్ చేస్తుంటే అక్కడ జ్యూస్లు తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది, ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి తీసింది కదా. ఇంకా ఆ బిల్డింగ్ ఆనుకొనే వెజల్ అనే బిల్డింగ్ ఉంటది. అది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ టూరిస్ట్ స్పాట్. ఇంకా అక్కడికి వెళ్ళి అది చూసి మామా అనిపించేసుకొని కొన్ని పిక్చర్స్ తీసేసుకొని ఆ ప్రయాణం అయితే కంటిన్యూ అయింది. అక్కడి నుంచి వాకింగ్ డిస్టెన్స్ లో ఉన్న మేసీస్ స్టోర్ కి వెళ్ళాము. ఇది కూడా చాలా పాపులర్ టూరిస్ట్ స్పాట్. ఇది ప్రపంచంలోకి అతి పెద్ద మేసీస్ స్టోర్ ఇక్కడ ఉంది. థ్యాంక్స్ గివింగ్ టైమ్ లో పెరేడ్ చాలా బాగా ఉంటుందంట, అది చాలా పాపులర్. దాంతో పాటు ఈ సీజన్ లో డెకరేషన్ చూస్తున్నారు కదా, ఈ క్రిస్మస్ డెకరేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంత బాగా డెకరేట్ చేస్తారు, బోత్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో ఇన్ సైడ్. చెప్పాను కదా ఇందాక, ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ మేసీస్ స్టోర్ అని. ఇంకా చూసుకోండి ఈ డెకరేషన్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో. అవుట్ సైడ్ చూస్తే వావ్ అనిపిస్తుంది, ఆ రెడ్, గ్రీన్ అండ్ వైట్ థీమ్ తో. ఇంకా ఇన్సైడ్ వెళ్ళాక ఇంకా చాలా బాగుంటుంది. స్టెప్స్ మీద ఆల్సో రూఫ్ లో పండగ వాతావరణం అనిపిస్తుంది. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, చెక్ చేయకుండా అంటే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.